హాయ్ అండి. హై ప్రోటీన్ ఫుడ్ మూంగ్ లెట్ చేసుకుందాం. పెసరపప్పుతో చేస్తారనమాట. కూరగాయలు ఎక్కువ వేసి ఫైబర్ కూడా ఉంటుంది. మీకు బాక్స్కి కూడా పెట్టచ్చు పిల్లలకి. 2 గ్లాసులు పెసరపప్పు తీసుకొని నైట్ నానబెట్టేసుకున్నా ఓకే, లేదంటే ఒక 2 అవర్స్ నాన్న మీకు చేసేసుకోవచ్చు. చక్కగా 2-3 సార్లు కడిగేసి మనము మెత్తగా మిక్సీ చేసేసుకోవాలన్నమాట. ఒక అంగుళం ముక్క అల్లం వేసేసి కొద్దిగా నీళ్ళు పోసుకొని బాగా మెత్తగా మిక్సీ చేసేయాలి. బాగా స్మూత్ పేస్ట్ లాగా చేసేసి కొంచెం పసుపు, అలాగే ఒక 2 ఉల్లిపాయలు, మీరు తినే కారాన్ని బట్టి 2-3 పచ్చిమిరపకాయలు, 2 క్యారెట్లు, అలాగే ఒక టమాటా, బాగా కొంచెం కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు, రుచికి సరిపోను ఉప్పు. మీరు ఎన్ని కూరగాయలు ఎంత ఎక్కువ వేసుకుంటే మీకు అంత బాగుంటుంది. మీరు క్యాప్సికమ్ వేసుకోవచ్చు, బీన్స్ వేసుకోవచ్చు, అలాగే కొంచెం ఇంగువ అరగడానికి మంచిది కదా. కొద్దిగా గరిటె జారుగా చేసుకోవాలి. ఇప్పుడు నీళ్లు కలుపుకుంటే మీకు సరిపోతుంది. ముందే ఎక్కువ పోసేసుకుంటే పలుచగా అవుతుంది కదా, అందుకని చూసి కలుపుకొని ఇప్పుడు సరిపోని వాటర్ కలుపుకొని మనము ఇలా రొట్టెలాగా వేసుకోవడమే అన్నమాట. సరిపోని చూసుకొని వాటర్ కొని 2 టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకొని, అలాగే 1/2 టీ స్పూన్ మనము బేకింగ్ సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ ఏది ఉంటే అది, మనం తినే సోడా ఉంటే అదైనా వేసుకోవచ్చు. ఏదైనా ఒకటి వేసుకొని ఇలాగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి ఇలా 2 గరిటెలతో కొంచెం మందంగా వేసేసి మూత పెట్టేసేయాలన్నమాట. స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. నేను బీట్రూట్ ముక్కలు ఉంటే సన్నగా కట్ చేసి వేసిన కలర్ బాగుంటుందని. ఇలా ఒక పక్క ఎర్రగా వేగిన తర్వాత మళ్ళీ తిప్పుకుంటే అటు కూడా ఎర్రగా వేగుతుంది. మీకు ఇలా చాకుతో కొంచెం ఘాట్లు పెట్టుకుంటే మధ్యలో ఏమన్నా మీకు ఉడకకుండా ఏమన్నా ఉన్నా కూడా ఉడికిపోతుంది అన్నమాట. పిండి ఏమన్నా ఉంటే కానీ అలా చేసుకుంటే మీకు చాలా బాగుంటుంది. పైన క్రిస్పీగా వస్తుంది, లోపల మీకు ఇలా స్మూత్గా చాలా టేస్ట్గా ఉంటే పిల్లలకి కూడా చాలా మంచిది. చూడండి, మీకు ఇట్లా కొంచెం పొంగుతూ వస్తుందన్నమాట. మనము సోడా ఉప్పు మనం జస్ట్ వేసే ముందు కలుపుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో. మీకు లంచ్ బాక్స్లో కూడా పెట్టుకోవచ్చు. చాలా టేస్ట్గా కూడా ఉంది. చాలా మంచి ఫుడ్ అనమాట. ఈజీగా చేసేసుకోవచ్చు. మీరు అలాగే తినేయచ్చు, లేదంటే ఏదైనా ఏ చట్నీ అయినా సరిపోతుంది మీకు. మామూలుగా అన్నీ వేసాం కాబట్టి అలాగే అయినా తినేసేయచ్చు. ఎన్ని కూరగాయలు ఉన్నా వేసుకోవచ్చు మనం. బీన్స్ కానీ ఎక్కువ వేసుకోవాలి, అప్పుడే మీకు టేస్ట్గా ఉంటుంది. దగ్గర బీన్స్ లేవు, అందుకని క్యారెట్ అలా వేసాను. ఇది మీరు కూడా చేసుకోండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.